ఇప్పుడు హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు? ఒకప్పుడు చెరువులు ఉండేది, ఆ చెరువుకి ఎఫ్టీఎల్ లెవెల్ ఎంత, అలాగే బఫర్ జోన్ ఎంత, ఆయా జోన్లలో ఎవరైతే కట్టారో వాళ్ళది కోల్చాలి అన్నట్టుంది. అనేక మంది జీవితాలు నాశనం కూడా అయిపోయినాయి. అయితే తర్వాత హైకోర్టు జోక్యం చేసుకుని ముందు అసలు చెరువు బఫర్ జోన్ ఎవరన్నా నిర్దేశించి చూపించారా పబ్లిక్కి, లేదా చెరువు ఎఫ్టీఎల్ లెవెల్ ఇంత అని అక్కడ ఏమైనా బోర్డులు పెట్టారా, అది ప్రజలకి చెప్పారా? చెప్పిన తర్వాత కదా మీరు కూల్చాల్సింది. ముందే మీరు కూల్చేసి ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్తే ఎట్లాగా, అది నిర్దేశించండి అని చెప్పింది. అది ఓ పక్కన నడుస్తోంది. ఇప్పుడు ఈలోపుగా ప్రకటనలు కొన్ని విచిత్రమైనది. హైదరాబాద్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఇది చూస్తే విచిత్రం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వంచే ఆమోదించబడిన ప్రకటిత బృహత్ ప్రణాళిక ప్రకారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామం గ్రామం వద్ద గల సర్వే నెంబర్ 169/P 171/Pలో ప్రస్తుతం నీటి వనరుల ఉపయోగం కొరకు కేటాయించబడిన A1301 గుంట విస్తీర్ణం గల స్థలం ఇప్పుడు ఎఫ్టీఎల్ ఆర్ బఫర్ జోన్లో ప్రభావితం కానందున ఇరిగేషన్ ఆర్ రెవెన్యూ శాఖ నుండి దరఖాస్తుదారుచే పొందినటువంటి ఎన్ఓసీల ఆధారంగా రెసిడెన్షియల్ యూజ్ జోన్గా నిర్దేశించడమైనది. పైన పేర్కొన్నటువంటి వివరాలు సో telengaana.gov.in చూడండి. అంటే ఏంటి, ఆల్రెడీ అది ఎఫ్టీఎల్ జోను బఫర్ జోన్లో ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అక్కడ ఆ స్థాయిలో నీళ్లు లేవు కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళకి అనుమతిస్తామని. అంటే మరి అప్పుడు అలా లేకపోబట్టినే కదా వీళ్ళు బిల్డింగులు కట్టుకుంది, అలా లేకపోబట్టినే కదా వీళ్ళు స్థలాలు కొనుక్కుంది, ఇల్లు కొనుక్కుంది. కొనుక్కున్న వాళ్ళకి కూల్చాక ఇప్పుడేమో ఈ విధమైనటువంటి అంటే ఏంటి అంటే అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో కదా ఇది.